బాగుందమ్మా నీ జాతకము. చాలా మంచి పునర్వాసు నక్షత్రంలో జన్మించేసావు గురువారం రోజు ఉదయాన్నే. ఉమ్, కానీ జీవితంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టాలనే బతికేసావు తల్లి. ఆ, నువ్వు లేకపోతే నీ కుటుంబం లేదు ఈరోజు. అవును. అందరినీ పట్టుకొని పైకి లాక్కోవచ్చావు, కానీ కుటుంబం నుంచి ప్రశాంతత లేదు ఇప్పుడు. అవును స్వామి. వాళ్ళ గురించి ఆలోచించి ఆరోగ్యం పాడవుతుంది ఒక పక్క. అవును స్వామి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నాకేం ఎవరు లేదా అనే డిప్రెషన్లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఉమ్, అవును కదా? అవును స్వామి. సరే తల్లి, ఎంతవరకు చదువుకున్నారు మీరు అప్పుడు? నేను అప్పుడు చదువుకుంటాను. ఉద్యోగం ఏమైనా చేశారా? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. అప్పుడే మీకు ఉద్యోగం వచ్చేది తల్లి. నువ్వు టీచర్ అవ్వాలి నీ జాతకం ప్రకారం. టీచర్ స్వామి. అయిపోయిందిలేండి, ఆఫర్ అయిపోయింది. ఇంకేంటి మనకి వచ్చేసాయి కదా, 65 సంవత్సరాలు దాటిపోయింది. అవును స్వామి. ఇప్పుడు ఎంత, 60 సంవత్సరాలా? 54 స్వామి. 54. ఆ, సరే అమ్మా, సరే తల్లి, చెప్పమ్మా ఏం తెలుసుకోవాలి నీ జాతకంలో? సమస్యలు ఉన్నాయి, ఇంకా అందుకని చేసినాం స్వామి. కుటుంబ సమస్య ఉంది, నాకు అర్థమైంది. అంటే నా ఆరోగ్యం అని తెలిసినాం స్వామి. నీ ఆరోగ్య సమస్య ఏంటంటే నా ప్రకారము జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, ఈ 3 స్టార్ట్ అయ్యాయి. ఇక బీపీ వచ్చిందా? బీపీ ఏం లేదు స్వామి, ఏదో కొలెస్ట్రాల్ ఉండదని డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి పెట్టినారు. యాంజియోగ్రామ్ చేశారా? అవును స్వామి. ఓకే, 2 స్టెంట్లు ఏమైనా వేసారా? స్టార్టింగ్ ఉండాది, మాత్రలు వాడుకో ఎన్ని రోజులు. చాలు ఈజీగా టైం టు టైం భోజనం తినుకొని చక్కగా మాత్ర టైం టు టైం వేసుకొని ప్రశాంతంగా ఉండు. నువ్వు ఆలోచించి కుటుంబం గురించి నువ్వు రోగం తెచ్చుకున్నావు. అది పరిస్థితి. ఆరోగ్యం బాగుంటే ఇంకా కష్టపడచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవచ్చు, పోరాడచ్చు. అవును కదా? ఆరోగ్యం లేకపోతే దేహానికి శక్తి ఉండే ఏం ప్రయోజనం? ఆరోగ్యం బాగా కాపాడుకోండి. కుటుంబ స్థానంలో దోషం వచ్చింది తల్లి. మీ భర్త ఏం పని చేస్తా ఉండ్రి? ఎలక్ట్రీషియన్ పని చేస్తారు స్వామి, ఇప్పుడు అది కూడా చేయడం లేదు, మానేశారు. పిల్లలు? పిల్లలు 3 పాపలే స్వామి. 2 పెళ్లిళ్ళైనది, ఇంకొక పాప ఉంది. ఆ పాప విషయమే ఇంట్లో ఫైనాన్స్ ఇంట్లో అన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. దాని గురించి ఎట్లనా ఏమి అని. మీది పిత్రాజిత ఆస్తి ఏదైనా ఉందా? అదేం లేదు, అది ఉంది స్వామి. అది 3 ఎకరాలు ఉంది. దాని కాడికి పోతే అది కొట్లాట్లు 2-3 సార్లు కొట్లాట్లైనాయి. కోర్టుకు పోతే మాకే అయింది స్వామి. వచ్చి 2 మాత్రం కొన్నారు, కొని కూడా మళ్ళా అడ్వాన్సులు ఇచ్చి కూడా వదులుకున్నారు స్వామి. వచ్చి వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ఎట్లా కొంటారు అది ఇది అంటే కొనడం లేదు స్వామి. దాంతోనే మాకు చిక్కులు. అది అమ్ముడు పోతే ఏదో పాప పెళ్లి చేసుకొని మేము ఏదో స్థిరపడతామని మేము అదే దాని గురించి అడుగుదామని చేసినాం స్వామి. న్యాయబద్ధంగా మీకు కరెక్ట్గా ఉంది. మీ వైపు అయిన తర్వాత వాళ్ళెవరు తల్లి మిమ్మల్ని గొడవ చేసేది? అలాంటిది ఏం లేదు, భగవంతుడు ఇస్తాడు. అది వచ్చింది మిగిలి పెట్టుకోలేకపోతున్నారు మీరు. ఈ నెలలో ఏదో ఒక 20,000 10,000 లేదో ఒక 25,000 ఏదైనా మిగిలి పెట్టాలి అని రెడీ అయ్యే లోపు ఇంక 25,000కి ఇంక వేరే ఏదైనా రెడీ వచ్చేస్తుంది. దానికి ఖర్చు పెట్టాలి. అది అలా రోజుకి వచ్చిన డబ్బులంతా మాయమైపోతుంది. అన్నీ అవసరమే, మళ్ళీ ఏది అవసరం లేనిది ఏం లేదు. ఇక వేస్ట్ ఖర్చులో ఏం లేదు, కానీ డబ్బులంతా ఖర్చు అయిపోతూ ఉంది. అంటే మీ జన్మజాతకంలో లక్ష్మి అనుగ్రహం అయితే చాలా బాగుంది, కానీ గురువు అనుగ్రహం లేదు. అర్థమైందా? లక్ష్మి ఇంటికి వస్తుంది, గురువు బాగుంటే ఇంటికి వచ్చిన లక్ష్మి అక్కడే ఉంటుంది. గురువు బాగలేకపోతే వచ్చినట్టే బయటికి వెళ్తూ ఉంటుంది. ఈ లక్ష్మి అనుగ్రహం అయితే ఉంది, కానీ గురువు అనుగ్రహం కావాలి. దానికి నేను పరిహారం చెప్తాను, మీరు ఇంకేం అవసరం లేదు. కానీ నీ జీవితం బాగుంది, ఆరోగ్యం బాగా చూసుకో తల్లి. నీకు గర్భకోశం రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అని ఉంది. ఇంతకుముందు ఏమైనా థైరాయిడ్ కనబడిచిందా? కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఇంతకు తప్పితే వేరే ఇంకెళ్ళి. అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, చాలా ఎక్కువ. అప్పుడప్పుడే అది వచ్చేది అంటే 15 రోజులకో, నెలకో, 2 నెలలకు ఒకసారి వస్తే వద్దప్ప అనిపించేంత తలనొప్పి వస్తుంది. తర్వాత మధ్యరాత్రి ఏదైనా మీకు జాగ్రత్త వస్తే నిద్రే రాదు అసలు, మళ్ళీ తెల్లవారుజామున.
అవును గురూజీ, ఈ మధ్య అసలు నైట్ నిద్ర పట్టట్లేదు గురూజీ. మీకు పడుకుంటే పడుకొనేస్తారు, మధ్యలో ఎక్కడైనా జాగ్రత్త వ్యవస్థ వచ్చిందంటే నిద్ర లేచారు అనుకోండి, మళ్ళీ ఉదయం దాకా నిద్రే రాదు అసలు. అవును గురూజీ. అది తల్లి, వేరే ఇంకేం అవసరం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేసుకోండి, జీవితంలో బాగుంటారు. సరే గురూజీ. మా హస్బెండ్ కూడా జాతకం బాగుందా గురూజీ? సూపర్గా ఉంది తల్లి, ఇద్దరిది ఎక్సలెంట్. అందుకే మీరు ఇద్దరు అంత అన్యోన్యంగా ఉన్నారు. రాత్రి కొట్లాడినా ఉదయం రెడీ అయిపోతారు ఇద్దరు. అవును గురూజీ. మంచిది, 5 నిమిషాలే మీ గొడవ. అంతే. చాలా మంచోళ్ళు మీరిద్దరూ, మంచిగా ఉన్నారు. ఎవరికి మోసం చేయలే, ఎవరికి అబద్ధం చెప్పరు. మీ బతుకు మీరు బతుకుతున్నారు, కష్టపడుతున్నారు, పైకి వస్తున్నారు, అంతే. అంతే అండి, కష్టపడండి, రెక్కల మీద మేము పైకి వచ్చామండి. అంతే తల్లి, అంతే అంతే అంతే. సరే గురూజీ. ఇప్పుడు మీరు తెలుగు బాగా చదువుతారు కాబట్టి రోజు ఉదయం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు కనకదార స్తోత్రం చదువుకోవాలి. సరే గురూజీ. అలా చేసుకుంటూ ప్రతి గురువారం ఈ శనగలతో చిన్నగా ఒక 21 శనగలు మాల చేసి ఇంట్లోనే చిన్నది దత్తాత్రేయ లేదా దక్షిణామూర్తి పెట్టుకొని ఆ శనగలతో మాల వేసి మనము ఈ పసుపు రంగు పుష్పాలు, ఈ చామంతి పువ్వు లేదా ఏదైనా పసుపు రంగు పుష్పాలతో ఒక 7 పుష్పాలు పెట్టి ఒక అష్టోత్తరం చదువుకోవాలి. దత్తాత్రేయ దక్షిణామూర్తి అష్టోత్తరం. ఇలా 7 గురువారాలు చేసుకున్నారంటే మీ జాతకంలో ఉన్న గురువు మంచిగా అయిపోతాడు. శనివారం మీరు ఆంజనేయ స్వామి దేవస్థానంకి వెళ్ళి ఒక తమలపాకులు మీ చేతిలో ఒక 16 వాళ్ళు ఇచ్చిరండి. ఆరోగ్యము, ప్రశాంతత ఎప్పటికీ మీ ఇంట్లో ఆ మహాలక్ష్మి అనుగ్రహం కూడా వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. సత్యవేణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలియజేస్తున్నారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో పుష్పవతి అయితే ఎలా అని. కానీ అంతేకాదు, తులారాశి గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే గురు ప్రవేశం చేశాడు కదా ఆ కన్యారాశికి. దీని ప్రభావంలో తులారాశికి 12వ ఇంట్లో గురువు ఉంటాడు. దీనివలన వ్యయ స్థానంలో గురువు ఉంటే ఏం జరుగుతుంది? వ్యయ స్థానంలో గురువు ఉంటే ఆర్థికంగా ఎక్కువ ఖర్చు, డబ్బు, చాలా ధనము వ్యయమవుతూ ఉంటుంది. అలాగే వస్తూ ఉంటుంది, కానీ ఎక్కువ మీరు అనుకోండే దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేయడం, ఎక్కువ అప్పులు చేసేయడం, ఇస్తున్నారు కదా అని ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కడతారు, భూమి లాభం వస్తుంది, గృహయోగం ఉంది. అంటే అన్ని రకాల ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవుతాయి. చాలా బాగుంది. అంటే భూలాభం, గృహయోగం చాలా బాగుంది. వ్యవసాయం చేసేవాళ్ళు మంచి లాభాలు వస్తాయి, మంచి పంటలు పండుతారు ఈసారి తులారాశి వాళ్ళు. ఎందుకంటే 12వ ఇంట్లో గురువు ఉండేదానిలో వ్యవసాయంలో ఇక ఇంకొక విచారం లేదన్నమాట. అంతే ఆధ్యాత్మికం కూడా చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారంటే ధర్మకార్యాలకి ఏదైనా మంచి పనులు చేయాలి, ఏదైనా దేవస్థానం కట్టాలి, లేదా తీర్థయాత్రలు వెళ్ళాలి, ఇలా ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. అందువల్ల ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా మంచిది. ఇక ఈ స్త్రీలు వీళ్ళకంతా కూడా చాలా మంచి యోగమే లభిస్తుంది. స్త్రీల్లో ఎలా మంచి యోగం అంటే వాళ్ళు ఏమనుకున్నారో అది జరుగుతుంది, కానీ భార్యాభర్తలో గొడవ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే భర్తని హింసించైనా సరే అది వాళ్ళు లాక్కుంటారు అని అర్థం. ఎక్కువ హింసించారనుకోండి పారిపోతాడు, జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇప్పుడు అయినంత వరకు పెద్ద గొడవని చిన్నగా చేసుకొని ఒకరినొకరిని అర్థం చేసుకోండి. అయినంత వరకు సర్దుకుపోవడానికి ప్రయత్నించండి ఈ సంవత్సరంలో, అది మంచిది. ఇక విశేషమైన ఈ పిల్లలు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్లో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మోర్ ప్రెషర్, అంటే ఇంకా ఎక్కువ చదవాలి. మీరు నార్మల్గా ఎప్పుడు ఏం చదువుతున్నారో దానికన్నా 1 అవర్ ఎక్స్ట్రా చదవడానికి ప్రయత్నిస్తూ ఉండడం చాలా మంచిది. కానీ ఏ కారణానికి వేరే వాళ్ళకి అప్పుగా మీరు డబ్బులు ఇచ్చారో అది తిరిగి రాదు, పోయింది నాది కాదు అనుకోవడమే ఈసారి. తర్వాత అనవసరంగా అప్పు చేస్తారో అది తీర్చడానికి చాలా కష్టం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మీరు ఎలా చేయాలంటే ప్రతి ఒక్కటి కూడా డబ్బుని చాలా చక్కగా కొంచెం ఖర్చు పెట్టడం చాలా మంచిది. 100 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. మీరేం చేయాలైనా ఇది చెయ్యాలా వద్దా 100 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. ఇంకా చాలా విచారం ఉంది, పరిహారం కూడా ఉంది, ఇప్పుడు వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.